సాయి సచ్చరిత్ర 2వ అధ్యాయం. హేమాడ్ పంత్ సాయిబాబా మహిమలు విని సాయి సచ్చరిత్ర రాయాలని నిర్ణయించుకుంటాడు. కానీ తను అర్హుడు కాదని భావించి సందేహపడతాడు. అప్పుడే జ్ఞానేశ్వర్ మహారాజ్, దాస్గను వంటి సంతుల ప్రేరణతో ఈ రచన ప్రారంభమవుతుంది. సాయిబాబా అనుమతి కోసం శ్యామా ద్వారా ప్రార్థించగా బాబా ఊది ఇచ్చి, నా కథను నేనే రాస్తాను, హేమాడ్ పంత్ కేవలం సాధనం మాత్రమే అని ఆశీర్వదిస్తాడు. నానా చాందోర్కర్ ప్రేరణతో హేమాడ్ పంత్ షిరిడీకి బయలుదేరతాడు. మార్గమధ్యంలో ఒక రహస్యమైన ముస్లిం ప్రయాణికుడు అతనికి సరైన రైలుపై మార్గనిర్దేశం చేస్తాడు. షిరిడీ చేరుకున్న హేమాడ్ పంత్ మొదటిసారి సాయిబాబా దర్శనం పొందగానే ఆనంద బాష్పాలతో బాబా పాదాల వద్ద నమస్కరిస్తాడు. ఆ తర్వాత గురువు అవసరమా అనే విషయంపై బాలాసాహెబ్ బాటేతో హేమాడ్ పంత్ గట్టిగా వాదిస్తాడు. తరువాత ద్వారకామాయలో సాయిబాబా ఆ వాదన గురించి చెప్పి హేమాడ్ పంత్ అని పిలుస్తారు. అప్పుడే హేమాడ్ పంత్ కు బాబా సర్వజ్ఞుడని అర్థమవుతుంది. హేమాడ్ పంత్ అనే పేరు ద్వారా బాబా అతని అహంకారాన్ని తొలగించి వినయాన్ని నేర్పిస్తారు. బాబా చివరిగా గురువు అవసరాన్ని అర్థమయ్యేలా చెప్తారు. అడవిలో పులులు, తోడేళ్ల మధ్య ప్రయాణం చేసే వ్యక్తికి మార్గదర్శి ఎంత అవసరమో ఆధ్యాత్మికత మార్గంలో గురువు కూడా అంతే అవసరం అని బోధిస్తారు. విశ్వాసం మరియు సహనం ద్వారానే విముక్తి లభిస్తుందని బాబా ఉపదేశిస్తారు. ఓం సాయిరాం.